చిత్తమే నీ జీవితంలో జరుగును గాక. దేవునికి అప్పగించుకో నీ సమస్యను, నీ జీవితాన్ని, నీ యొక్క భయంకరమైనటువంటి వేదన, రోదన, దుఃఖము, మరణమగనంత వేదన నీలో ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని దేవునికి ఇచ్చేసేయి, దేవునికి అర్పించుకో, ప్రార్థన చేయి. అద్భుతాలు జరుగుతాయి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, సమస్యలన్నిటిపైన జయమునిస్తాడు, తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. మనకి సాతాను మనం శోధిస్తాడు. బైబిల్ గ్రంథం ఇంకా చెబుతా ఉంది, కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. చూడండి దయచేసి 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమైనదని పేతురుతో చెప్పి, ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం బలహీనంగా ఉంది. దేవుని సన్నిధిలో శోధనలో ప్రవేశించుకున్న ప్రార్థన చేయండి. ఎందుకు మన జీవితంలోనికి అనేకమైన సమస్యలు వస్తాయి తెలుసా పిల్లారా?